ఫోకస్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నేషనల్ డైరెక్టర్ కలిసినేటి ఆనంద్ రంజాన్ మాస ప్రార్థనలు పురస్కరించుకొని ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందుగా బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఫోకస్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నుండి గత 2 నెలలుగా ఈ కరోనా వచ్చినప్పటి నుంచి వీళ్ళకు అంటే మన దగ్గర ఉన్న వలస కూలీలకు అంటే తెలంగాణ రాష్ట్రానికి బయట నుంచి వచ్చిన వలస కూలీలు యూపీ, బీహార్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఈ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్ట్రక్అప్ అయిన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అనేది గత 2 నెలలుగా వీళ్ళకు కావాల్సిన ఒక గ్రాసరీ ఐటమ్స్, ఫుడ్ ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అయితే గ్రాసరీ ఐటమ్స్ కూడా మనం ఒక కిట్ రూపంలో వీళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. ఆ కిట్లో రైస్, కందిపప్పు, ఉప్పు, నూనె, చింతపండు, కారము, పసుపు, అల్లం వెల్లిగడ్డ, ఉల్లిగడ్డ, ఈ విధంగా ఆయిల్, ఈ విధంగా వాళ్ళకు టోటల్ కిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ కిట్ అనేది వాళ్ళకు 3 to 4 days వరకు వస్తుంది. అయిపోయిన వెంటనే మళ్ళీ మనకు ఫోన్ ఇన్ఫామ్ చేయగానే మళ్ళీ కంటిన్యూగా అంటే ఈ విధంగా 2 months నుంచి వాళ్ళకు పూర్తిగా వాళ్ళకు కావాల్సిన గ్రాసరీ మెటీరియల్స్ ప్రతి ఫ్యామిలీకి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ పవిత్ర రంజాన్ అనేది ఒకటి స్టార్ట్ అయింది. అయితే మా దగ్గర ఉన్న వీళ్ళందరూ ఏంటంటే బయట నుంచి వచ్చిన వలస కూలీలు, వీళ్ళంతా ముస్లిమ్స్ వాళ్ళు. అయితే వీళ్ళు 24వ రోజు ఈరోజు రంజాన్ పవిత్ర మాసం అనేది వీళ్ళు ప్రతిరోజు వీళ్ళు ఒక ఉపవాసం ఉంటూ ప్రతి సాయంకాలం 6:30 తర్వాత వీళ్ళు ఇఫ్తార్ అనేది వదిలి నమాజ్ చదువుకొని వీళ్ళు చాలా పవిత్రంగా చేస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఫోకస్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నుంచి వాళ్ళకు ఒక ఇఫ్తార్ పార్టీ ఇవ్వాలని చెప్పి నిర్ణయించి వాళ్ళకు కావాల్సిన ఫ్రూట్స్ మొత్తం తీసుకురావడం జరిగింది. అదేవిధంగా వీళ్ళకు బిర్యానీ కూడా చేయించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి టోటల్లీ ఈ ఫుడ్ అనేది, ఫ్రూట్స్ అనేది సహకరించి అంటే ఈ యొక్క మొత్తం టోటల్లీ డొనేట్ చేసింది మన రాజేష్ గారు, శ్రీకాంత్ గారు, కుమార్ గారు. ఈ కుమార్ గారు, రాజేష్ గారు, శ్రీకాంత్ గారికి నేను అందరూ సభాముఖంగా కూడా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ యొక్క కార్యక్రమం మేము చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. అంతేకాకుండా మా నేషనల్ వైస్ ప్రెసిడెంట్ శివశంకర్ గారు కూడా గత 2 months నుంచి మాకు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్కి సపోర్ట్ ఇస్తూ తను ఉన్న ఏదైతే హోదాలో ఉన్నారో ఆ హోదాని మర్చిపోకుండా ప్రతి క్షణము గుర్తుపెట్టుకొని ఆ హోదాను గుర్తు చేస్తూ ఇటు పేద ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వచ్చిన శివశంకర్ గారు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా కూడా మన రవి అని చెప్పి టిఫిన్ సెంటర్ రవి, మళ్ళీ భీమాస్ రాము, మళ్ళీ ఆ కిరాణా షాప్ పేరు కిరాణా షాప్ రామ్దేవ్ గారు, మరి అదేవిధంగా మన అదర్ స్టేట్స్లో ఉంటున్న కళ్యాణ్, మళ్ళీ ప్రతీక్, మళ్ళీ అదేవిధంగా కొంతమంది మళ్ళీ యాదన్న గారు స్టార్టింగ్లో చేసిన వాళ్ళు, అదేవిధంగా నా స్నేహితులు ఇక్కడ ఉన్న రాజేష్ గారు, మళ్ళీ సీను గారు, ఈ విధంగా ప్రతి ఒక్కరూ మేమందరం ఒకటైతేనే ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఈరోజు జయప్రదం చేయగలిగినాము. అంటే ఇవన్నీ నేను చెప్పడం ఏంటంటే ఈ కరోనా అనేది ఇప్పట్లో పోయే విధంగా లేదు. ఇంకొక 2 months 3 months కంటిన్యూ అయినా కూడా ఆశ్చర్యపోయేది లేదు. దయచేసి నేను ఈ యొక్క వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను ఒకటే విన్నపం చేస్తున్నాను. మన దగ్గర ఎంత కెపాసిటీ ఉంటే, మీరు ఫ్యామిలీగా ఉన్నారు, ఇంతమందికి మీరు చేసే కెపాసిటీ లేకున్నా కనీసం మీ ఫ్యామిలీ నుంచి మీ ఇంటి దగ్గర ఈ పేదవాళ్ళు, వలస కూలీలు కానీ, ఇటు సర్వెంట్స్, ఇంట్లో పనిచేసే సర్వెంట్సే కానివ్వండి, ఆటో డ్రైవర్సే కానివ్వండి, ఇటువంటి వాళ్ళని కనీసం ఒకరిని ఇద్దరిని ఆదుకున్నా కూడా
మనం వీళ్ళందరికీ ఎంతో తోడ్పడినట్టు అవుతుంది. ఈ కరోనా కూడా మనము సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఇవన్నీ చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి. ఈ కరోనా పోయేంత వరకు, ఈ మెడిసిన్ కనుక్కునేంత వరకు జాగ్రత్తగా ఉండి మాస్క్, శానిటైజర్స్ రెగ్యులర్గా యూజ్ చేయండి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఈ యొక్క అవకాశం కల్పించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.